హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మిక్స్డ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ ఒక చిన్న గ్యాప్ డౌన్ అనేది వచ్చింది. ఆ తర్వాత డే అంతా కూడా ఇంట్రాడే పరంగా కొంచెం వోల్టాలిటీ అనేది నిఫ్టీలో కనపడింది. ఒక దశలో లో నుంచి బాగా రికవరీ నిఫ్టీ పాజిటివ్గా కూడా వచ్చింది. అయితే మళ్ళీ సెకండ్ హాఫ్లో నిఫ్టీ బాగా సెల్లింగ్ అనేది లాస్ట్ ఒక 1.5 అవర్లో నిఫ్టీలో బాగా సెల్లింగ్ అనేది కనపడింది. ఓవరాల్గా నిఫ్టీ 15,208 దగ్గర -104 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు హై గమనిస్తే 15,314 అనమాట. లో గమనిస్తే 15,170 దగ్గర, అంటే దగ్గర లోస్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ -187 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మైనస్లో క్లోజ్ కావడం చూస్తున్నాము. 36,910 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నిన్న 37,000 పైన క్లోజ్ అయింది, బట్ ఈరోజు 37,000 బ్రేక్ అయింది. ఒక దశలో 36,764 ఇంటర్డే లో అనమాట, బట్ క్లోజింగ్ బేసిస్లో 36,910 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ప్రధానంగా పడ్డానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సింగిల్గా బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసింది. ఈవెన్ ఇండెక్స్ కూడా ఎక్కువ పడ్డానికి రెండు స్టాక్స్ అండి ఈరోజు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి ఈ రెండు కూడా ఇండెక్స్ని ఎక్కువ పడ్డానికి ప్రధాన కారణాలు. ఇక ఓవరాల్గా మార్కెట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకుంటే డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. 800 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటే ఎన్ఎస్సిలో 734 స్టాక్స్ మాత్రం అడ్వాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం ఈ డిక్లైన్స్ రేషియో అనేది పెరుగుతూ వస్తుంది మనకి. అంటే అడ్వాన్సెస్ కన్నా డిక్లైన్స్ ఆల్రెడీ మార్కెట్ పడకముందే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ ఉంది. అయితే దీంతోపాటు కొన్ని మూవ్స్, అంటే న్యూస్ బేస్డ్ మూవ్స్ ఆర్ స్పెక్యులేషన్ బేస్డ్ మూవ్స్ అనేది ఎప్పుడు ఉంటాయి మార్కెట్లో. దానికి అనుగుణంగా ఈరోజు కూడా చాలా స్టాక్స్ కూడా భారీగా పెరిగాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్ గురించి. ఇక నిఫ్టీ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు ఒకటండి, నేను అనుకున్నాము ఇక్కడ నుంచి అంటే ఈజీగా చాలా ఫాస్ట్గా అందరూ కూడా ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫాస్ట్గా మనీ అనేది కనపడుతూ ఉంది. అంటే ఈరోజు కొనగానే కొన్ని రోజులకి 10%, 15% పెరగడము అట్లా ఉంది. సో నేను అనుకున్నాం ఇట్లా ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్స్ ఒక హైయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు అలా కూడా సెల్లింగ్ రావచ్చు. అది కూడా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్ని రోజులు మార్కెట్స్లో బాగా డబ్బులు అనేది ఈ విధంగా మార్కెట్స్ పెరగడానికి సెంటిమెంట్ ఒకటి బాగుంది. తర్వాత డబ్బులు అనేది విపరీతంగా మార్కెట్లోకి రావడం, కొత్త వాళ్ళు ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి రావడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ నుంచి కొంచెం ట్రెండ్ అనేది డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా నిఫ్టీ పరంగా చూస్తే 15,050 ఆ లెవెల్ బ్రేక్ అయితే 14,800 డౌన్ సైడ్ అనమాట. ఇక హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే నేను అనుకున్నట్టుగా 15,420 నుంచి 440 లెవెల్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఈ రేంజ్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అండి. హయ్యర్ సైడ్ 15,400, డౌన్ సైడ్ 14,800 రేంజ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. వోల్టాలిటీ కూడా స్లోగా మనం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్కి ఇంట్రాడే వోల్టాలిటీ పెరిగింది. దీంతోపాటు రాను రోజుల్లో కొంచెం వోల్టాలిటీ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మార్కెట్లో వోల్టాలిటీ పెరిగితే కొంచెం మార్కెట్స్ కొంచెం డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందని ఫస్ట్ ఇనిషియల్గా మనం సిగ్నల్ అంటే ఇనిషియల్గా ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహాయిస్తే మిగతా బ్యాంక్స్ పర్లేదు. మరి ముఖ్యంగా ఎస్బీఐ చాలా స్ట్రాంగ్ ఉంది. నేను అనుకోవడం బ్యాంక్ నిఫ్టీ 36,200 నేను అనుకున్నాము ఆ లెవెల్ సపోర్ట్ ఉండవచ్చు. అది కానీ బ్రేక్ అయితే మరింత పడవచ్చు. ఒకవేళ అది కానీ బ్రేక్ కాకపోతే ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీని ట్రేడింగ్ పరంగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్లో ఉంటుంది. ఆప్షన్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో అంటే ఇన్ని రోజులు కాల్ ఆప్షన్ తీసుకుంటే మంచి డబ్బులు వచ్చాయండి. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రీమియమ్స్ అనేది కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే బాగా పెరగదు, బాగా పడదు, అక్కడక్కడే ఉంటుంది. ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ పెరిగినా కూడా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఆప్షన్స్ తీసుకుంటే పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు లేదు. కాబట్టి ఆప్షన్స్ చేసేవాళ్ళు కొంచెం ఈ లెవెల్లో నాకెడ్ ఆప్షన్స్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించండి. ఇంకా ఈరోజు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే రోజు మనం మార్కెట్స్ లేకపోతే స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే రీసెంట్గా చాలామంది ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్కి చాలామంది వచ్చారు. అందరూ కూడా ఏంటంటే అంత కన్ఫ్యూజన్లో, అంటే సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు. ఈవెన్ ఈ పెరుగుతున్న మార్కెట్లో కూడా నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సంపాదించిన డబ్బుని మన క్యాపిటల్ ఎంతైతే పెట్టామో దానికి 10 lakhs పెడితే ఒక 5 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నుంచి ఏదనమాట. ఎందుకంటే మార్కెట్స్లో మనం చూస్తున్నామంటే నేను రీసెంట్గా మేము February 14th హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ మీట్ అని ఒకటి ఆర్గనైజ్ చేసామన్నమాట. ఇక్కడ అటు బెంగళూరు నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి, తర్వాత అన్ని ఏరియాల నుంచి, మన ఊళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చారు. సో అందరిలో కూడా చాలామంది మెజారిటీలో నేను గమనించింది ఏంటంటే అందరూ కూడా అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. అంటే ఏం చేయాలి, ఏది కొనాలి,
వాళ్ళు ఆ స్టాక్ చెప్తున్నారు, వీళ్ళు ఈ స్టాక్ చెప్తున్నారు, ఈ సెక్టర్ బాగుంటుందట, అంతా కూడా ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. కంక్లూజన్ అనేది లేదు. అంటే మార్కెట్ పెరుగుతున్నాయి అంటే వాళ్ళు ఈరోజు ఈ స్టాక్ కొంటారు, మళ్ళీ 2 రోజుల కల్లా ఈ స్టాక్ నుంచి వేరే స్టాక్కి జంప్ అయిపోతారు. సో ఒక స్టాక్ మీద స్టడీ చేసి మంచి ఫండమెంటల్గా ఉన్న స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయడం అనేది కాదనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా డబ్బులు రావాలి, అట్లా ఈ విధమైన చూస్తున్నాం. దీంతోపాటు ఏమైందంటే ఈ సోషల్ మీడియా తర్వాత న్యూస్ ఛానల్ అంటే బిజినెస్ బేస్డ్ ఛానల్స్, అదేవిధంగా కొన్ని ఛానల్స్ వీళ్ళు కూడా ఏంటంటే సైకాలజీని అంటే ఈ ఇన్వెస్టర్స్ ఆ ట్రేడర్ సైకాలజీని తీసుకొని ఇక్కడ ఈ స్టాక్ కొనండి మీకు 1000 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి అని చెప్పేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఉన్న స్టాక్ మంచి స్టాక్ అయినా కూడా 2 రోజులు అది పెరగకపోతే ఈ స్టాక్ అమ్మేసి వేరే స్టాక్లో వెళ్ళిపోతారు అనమాట. ఇదంతా కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ ఎట్లా జరుగుతుందంటే ఒక క్రేజీగా ఉంటుందండి. కొన్ని రోజులు ఒక సెక్టర్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్ అంటే ఒక 1 మంత్ బ్యాక్ వరకు ఐటీ కంపెనీస్ బాగా పెరిగాయి. టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా రిజల్ట్ బాగా వస్తాయని చెప్పి బాగా పెరిగాయి. రిజల్ట్ అయిపోగానే ఏమైంది, ఐటీ కంపెనీస్ అన్ని కూడా లాస్ట్ ఒక 1 మంత్గా మీరు చూడండి, టీసీఎస్ కానీ గమనిస్తే 3300 నుంచి ఇప్పుడు 3100 బిలో వచ్చింది. అంటే పర్సంటేజ్ పరంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 7% కరెక్ట్ అయింది. సో అప్పుడు ఆ టైంలో ఆ విధంగా ఉంటుందండి. ఓవరాల్గా స్టాక్ అయితే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ స్పెక్యులేషన్ పరంగా ఎట్లా ఉంటుందంటే ఇంకా ఐటీ కంపెనీస్ మన ఫ్యూచర్ అంతా ఐటీ కంపెనీసే అన్నట్లుగా ఉంటుంది ఆ టైంలో. కానీ రియాలిటీ ఆ విధంగా ఉండదండి. వన్స్ స్పెక్యులేషన్ అంతా అయిపోగానే స్మార్ట్ మనీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక మామూలు కామన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ న్యూస్ చూసి రిజల్ట్ బాగా వచ్చాయి కదా, లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పారు కదా, సో ఎంకరేజింగ్ కొన్ని ఛానల్స్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్లో మనం చూస్తుంటాము ఆ థంబ్నెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలామందిని అట్రాక్ట్ చేయడానికి ఇది కొంటే కోట్లు వస్తాయి, లేకపోతే టార్గెట్స్ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఫండమెంటల్స్ని బాగా క్లియర్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి మంచి స్టాక్లో, అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఒక స్టాగర్డ్ మేనర్లో అంటే కొంచెం పడుతున్నప్పుడల్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇదే మేము 1 ఇయర్ బ్యాక్ అయితే అప్పుడు ఒక వీడియోలో కూడా చేసాం, ఇది మంచి అవకాశం, అప్పుడు ఎంతైనా రిస్క్ తీసుకొని ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మంచి స్టాక్లో ఉంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇక్కడి నుంచి పడింది అనుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి నిఫ్టీ ఒక 2000 పాయింట్స్ పడినా, 3000 పాయింట్స్ పడినా, ఇండెక్స్ 20% పడినా మంచి స్టాక్ కూడా పడుతుంది. బట్ మళ్ళీ మంచి స్టాకు, క్వాలిటీ స్టాక్ మళ్ళీ పెరుగుతుందండి. స్పెక్యులేషన్లో కాకుండా మంచిగా క్వాలిటీగా ఉన్న స్టాకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ స్టాక్ మళ్ళీ పెరుగుతుంది. అయితే ఈ స్పెక్యులేషన్లో బాగా పెరుగుతుంటాయి కొన్ని అసలు కంపెనీనే ఉండవు. దీన్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆపరేట్ చేస్తుంటారండి. మనం టీవీలో చెప్తుంటారు వాళ్ళు, నిజంగా దానికి ఫండమెంటల్స్ ఏమి ఉండవు. మీరు కావాలంటే 2017-18 బుల్ మార్కెట్లో పాత వాళ్ళందరికీ తెలుసు అండి. ఆ టైంలో చాలామంది చాలా స్టాక్స్ని రికమెండ్ చేశారు. మిడ్ క్యాప్ని, స్మాల్ క్యాప్, ఈ మిడ్ క్యాప్ స్టాక్ కొంటే ఇది లార్జ్ క్యాప్ అవుతుంది ఫ్యూచర్లో, ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయిపోతుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి ₹1,00,000 పెడితే 2 లక్షలు 10 లక్షలు అయిపోతుంది, ఇది కొనండి. ఇవన్నీ కూడా ఏంటంటే రేటింగ్స్ పెంచుకోవడానికి ప్లస్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారండి. మీరు అవన్నీ కూడా నమ్మి ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్గా నష్టపోయే, టెంపరీగా మీకు డబ్బులు రావచ్చు, బట్ అదేంటంటే దాన్ని మనం సస్టైన్ చేసుకోవాలండి. సస్టైన్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మంచి స్టాక్స్లోనే ఉండాలి, క్వాలిటీ స్టాక్స్లోనే ఉండాలి. ఈ చుట్టుపక్కల మనకి ఇటువంటి బయట జరిగే అంటే మన స్టాక్ మార్కెట్ బయట ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం రావాలి అంటే మాత్రం మనం చాలా రిలాక్స్డ్గా ఉండాలి, కూల్గా ఉండాలి. అంటే యాంగ్జైటీ అనేది పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది కాన్సన్ట్రేషన్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఇటువంటి స్పెక్యులేటివ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి రాంగ్ స్టాక్లో ఉంటే మళ్ళీ ఆ రేట్ అనేది ఇంకా రాదండి. అది మీరు 10 ఏళ్ళు ఉంచుకున్నా రాదు, 20 ఏళ్ళు ఉంచుకున్నా రాదు. నేను ఎగ్జాంపుల్ నిన్న కొన్ని పిఎస్యు బ్యాంక్స్ చెప్పాను. అవి ఊరికే ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండి. మీరు పాతవన్నీ చూసుకుంటే కొన్ని చాలా డీలిస్ట్ అయిపోయినాయి. 2017లో పెరిగిన మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా కంపెనీస్ డీలిస్ట్ అయిపోయినాయి. చాలా కంపెనీస్ ₹30 30 వచ్చింది. అదేవిధంగా ₹450 ఒక స్టాకు, మన తెలుగు స్టేట్స్లో అందరూ నష్టపోయిన స్టాకు ₹150 ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉండండి, ఫండమెంటల్స్ని నమ్ముకోండి, దాని మీదే ఫోకస్ చేయండి. ఈ స్పెక్యులేషన్ ఒకవేళ స్పెక్యులేషన్ మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా దాని తగ్గట్టుగా మనం ముందు ఎంటర్ కావాలి, ముందు ఎగ్జిట్ కావాలండి. అంతేగాని అందరూ ఎగ్జిట్ అంటే అందరికన్నా లాస్ట్ మనం ఎగ్జిట్ అయిపోతే అక్కడ మనకి స్టాక్ అనేది క్రాష్ అయిపోతుంది. అంటే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో తీసుకోవాలి, ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఆ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంతేగాని రేపు అనేది చూస్తూ ఉంటే రేపు అనేది ఉండదండి. స్పెక్యులేషన్ చేసేటప్పుడు స్పెక్యులేషన్ అంటే షార్ట్ టర్మ్ కోసం ట్రేడింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏంటంటే
రేపు వస్తుందిలే రేటు అని అని ఒక స్టాక్ కొనేస్తారు. అది 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి అదే దాన్ని హోల్డ్ చేస్తుంటారండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామంది రీసెంట్గా పోర్ట్ఫోలియోస్ చూశానండి. 2017లో ఉన్న స్టాక్స్ ఈరోజు ఈ 70% 80% నష్టాల్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా ఇంత మార్కెట్ పెరిగినా కూడా. సో 4 కోట్ల పోర్ట్ఫోలియో ఉన్నది ఈరోజు 1.8 crores ఉందన్నమాట. అంటే అంత నష్టంలో ఉన్నారు, 50% పైన నష్టాల్లో ఉన్నారు మార్కెట్ ఇంత పెరిగినా కూడా. దీంతోపాటు నిన్న కలిసిన వాళ్ళు చాలామందిలో కూడా సేమ్ అదే పాపం వాళ్ళ 2017-18 మిడ్ క్యాప్లో చాలామంది ఇరుక్కుపోయారండి. ఇవన్నీ అవన్నీ చూసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీరైనా ఎవరైనా సరే ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు రిలాక్స్డ్గా ఉండండి, మంచి స్టాక్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫండమెంటల్ నేర్చుకోండి, ఫండమెంటల్స్ ఉన్న మంచిగా ఉన్న స్టాక్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇదండి ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. ఇంకా ఈరోజు ఎటువంటి స్టాక్స్ని మనం తీసుకోవటం లేదు. రేపు స్టాక్ స్పెసిఫిక్ మీకు కింద మెసేజ్లు పెడతారు కదా, వాళ్ళకి స్టాక్స్ మనం ఈరోజు తీసుకోలేదు, రేపటి నుంచి స్టాక్ స్పెసిఫిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ప్రాఫిట్ మాస్టర్ చూడండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. కొత్తగా ఏమైనా చూస్తుంటే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.